కానీ నీవు దేవుని బిడ్డగా నీ అవసరతల కొరకు రాకూడదు, దేవునితో సాంగత్యం చేయడానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వలన బలం పొందుకోవడానికి రావాలి. ఆమేన్, ఆమేన్. దేవునిలో ఆనందించడానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గూర్చిన ఆలోచనలతో నింపబడడానికి రావాలి. ఆమేన్, ఆమేన్. అందుకని మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నప్పుడే నేను ఆయనతో సహవాసం చేయడానికి వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు చెప్తా ఉంటారు, బోర్డు మీటింగ్. ప్రార్థన అంటే, సహవాసం అంటే ఇదొక బోర్డు మీటింగ్. చాలా విషయాలు మాట్లాడాలి. దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన గూఢమైన సంగతులు బయలుపరుస్తాడు. హల్లెలూయా. రహస్యాలు బయలుపరుస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్. ఎవరికి తెలియని సంగతులు నీకు మాత్రమే చెబుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. సీక్రెట్స్. హల్లెలూయా, హల్లెలూయా. సీక్రెట్స్. ప్రజల సీక్రెట్స్ వినటానికి చెవులు, 2 చెవులు కూడా సరిపోవు. ఇంకో 4 చెవులు ఇస్తే బాగుండు దేవుడు. వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు వినడానికి వినపట్లేదు. చెప్పు చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో అంతకు మించిన శక్తివంతమైన ఆ యొక్క లోకాన్ని తలకిందలు చేయగలిగిన సీక్రెట్స్ దేవుడు నీతో చెప్పాలనుకుంటున్నాడు. ఆమేన్. అందుకని దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. అందుకని దేవుడు నిన్ను పిలిచాడు. అందుకని నీవు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా.